జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏ గుడికి వెళ్ళొచ్చావు మమ్మీ? విజేత మెడికల్ షాప్ కి వెళ్ళాను సుపుత్ర. మెడికల్ షాప్ లో ఏ దేవుడికి అర్చన చేయించావు మమ్మీ? అర్చన చేయించలేదు, పర్చేస్ చేశాను. ఏంటి, అరటిపండా? కాదు, మత్ ఇంజెక్షన్. సిరంజితో కలిపి బిల్లు 150. ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు ఓ 1016 అర్చన చదివించుకుని వీధి చివర ఒకే ఒక్క అరటిపండు కొని ఇప్పుడిచ్చిన అరటిపండులోనే మత్ ఇంజెక్షన్ ఇచ్చాను. పుణ్యం పురుషార్థం రెండూ లభిస్తాయి నాయనా. అంటే అంటే రూపకిచ్చిన అరటిపండు తింటే? తను ఎగ్జామ్ ఆటలో అరటిపండురా, దారిలో కార్లో నిద్రపోతుంది. ఎగ్జామ్ అయిపోయేదాకా లేవదు. మమ్మీ, నీకింత క్రిమినల్ బ్రెయిన్ అలా వచ్చింది? మంచితనానికి మార్గాలు తక్కువ. ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయడానికి పనికిమాలిన మార్గాలు చాలానే ఉన్నాయి. అంటే ఈ పాటికి అమ్మాయి గారు, పాపం రాత్రంతా మేలుకొని కష్టపడి చదివారు కదా, పడుకోండి పడుకోండి. లేకపోతే ఎగ్జామ్ హాల్లో నిద్ర వస్తే ఇంత కష్టపడింది వృధా అయిపోతుంది. ఎంత పసిపాపలా నిద్రపోతున్నారో. మమ్మీ, ఐ లవ్ యూ సో మచ్ మమ్మీ. అమ్మాయి గారు, మీరు నేను ఇన్నాళ్ళు పడ్డ కష్టమంతా ఇవాళతో పోతుందిలేండి. లేవండి ఇంకా. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు లేవండి. ఎగ్జామ్ హాల్కి వచ్చేసాం. ఇంకా 5 నిమిషాలే టైం ఉంది. అందరూ లోపలికెళ్ళాలి. 1 నిమిషం లేటుగా వచ్చినా గేట్లు మూసేస్తారు. త్వరగా రండి. కమాన్ కమాన్. అయ్యో, అమ్మాయి గారు, టైం అయిపోతుంది. అమ్మాయి గారు లేవండి. అమ్మాయి గారు, ఊరి దేవుడు, ఇంత కష్టపడి చదివి ఎగ్జామ్ రాసే టైంలో నిద్రపోతున్నారేంటి? అమ్మాయి గారు లేవండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు. అయ్యో బాబోయ్, ఇప్పుడెలా? అమ్మాయి గారు, 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 మెల్లగా. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏమైంది? అమ్మాయి గారికి ఒంట్లో బాగాలేదా? అమ్మాయి గారు, అమ్మాయి గారు, మీరు ఎగ్జామ్ రాయలేదని తెలిస్తే పెద్దయ్య గారు బాగా సీరియస్ అవుతారు. అమ్మాయి గారు, ఇప్పుడు ఎలా? అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఏమైంది? నేను ఎక్కడున్నాను? చెంప మండుతుందేంటి? క్షమించండి అమ్మాయి గారు, మీరు లేవకపోయేసరికి నేనే లాగిపెట్టి ఒకటి ఇచ్చాను. కొట్టావా? నువ్వు నన్ను కొట్టావా? అయ్యో, కావాలంటే మీరు తర్వాత రివెంజ్ తీర్చుకోండి. 1కి 4 పీకండి. అక్కడ గేట్లు మూసేస్తున్నారు. వెళ్ళండి అమ్మాయి గారు. అయ్యో, ఇదేంటి ఇంత మత్తుగా ఉంది? టైం లేదు అమ్మాయి గారు, ముందు పదండి. రండి అమ్మాయి గారు, రండి రండి, త్వరగా రండి. వెళ్ళండి అమ్మాయి గారు. ఆల్ ది బెస్ట్ అమ్మాయి గారు. ఏం పని అమ్మా ఇది? ముందే హెచ్చరించాను, అయినా ధైర్యంగా స్లిప్ తీసావు. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ కూతురై ఉండి కాపీ కొట్టి పాస్ అవడానికి బుద్ధి లేదు నీకు? సార్, నేను స్లిప్ తేయడం ఏంటి సార్? ఎవరో విసిరారు నా మీదకి. నాకేం సంబంధం లేదు సార్. షటప్, ఇంకా ఎందుకు బుకాయిస్తావు? నమస్తే సార్. ఏంటండి, ఏం జరిగింది? చూడండి సార్, ఎంత దర్జాగా స్లిప్ తెచ్చింది చూడండి. చూస్తారండి, పేపర్స్ తీసేసుకోండి. సార్ సార్ 3 years డిబార్ చేస్తున్నాం. కాపీ కొట్టడం నేరం.
సార్ మీకు దండం పెడతాను, నన్ను నమ్మండి. నేను చాలా కష్టపడి చదివాను సార్. నాకు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసు సార్. నేనెందుకు స్లిప్పులు తెస్తాను సార్? ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. ప్లీజ్ సార్, నేను ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా పాస్ అవ్వాలి సార్. నన్ను విడిచిపెట్టండి సార్. కుదరదమ్మా, గొడవ చేయకు. ఇక్కడ స్టూడెంట్స్ అంతా డిస్టర్బ్ అవుతారు. నేనే తప్పు చేయలేదు సార్. లేదమ్మా, రెడ్ హ్యాండెడ్గా స్లిప్తో పాటు దొరికిపోయావు. ఐ కాంట్ హెల్ప్ యూ. కాపీ కొడుతూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినట్టు ఇదిగో ఇక్కడ సైన్ చేయి. ఇదిగో చేయి. 3 years దాకా నువ్వు ఎగ్జామ్ రాయడానికి వీల్లేదు. పాపం అమ్మాయి గారు రాత్రంతా మేలుకొని చదివి మత్తుగా ఒళ్ళు తెలియకుండా నిద్రపోయారు. దేవుడి దయవల్ల నేను టైంకి ఎగ్జామ్ రాయడానికి పంపించగలిగాను. ఈసారి ఎగ్జామ్ పాస్ అవడం గ్యారంటీ. సైన్ చెయ్యమ్మా. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఆ స్లిప్ నాది కాదని ప్రూవ్ చేసుకుంటాను. ఏం చేస్తావు? ఆ స్లిప్లో ఉన్న ఆన్సర్ నేను రాయలేదు సార్. కావాలంటే అందులో ఉన్న హ్యాండ్ రైటింగ్, నా హ్యాండ్ రైటింగ్ పోల్చి చూడండి. అది నా మీదకి ఎవరో విసిరారు సార్. ఆ హ్యాండ్ రైటింగ్ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరిదో అయి ఉంటుంది. చెక్ చేయండి సార్ ఒకసారి. సార్, అతనే అయి ఉంటుంది సార్. ఒకసారి అతని హ్యాండ్ రైటింగ్ చెక్ చేయండి సార్, ప్లీజ్ సార్. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నాకేం సంబంధం లేదు సార్. సార్ మీరు ఒకసారి చెక్ చేయండి సార్. వీడే ఆ పని చేసింది. వీడిదే ఆ హ్యాండ్ రైటింగ్. సారీ అమ్మా, ఐఎమ్ రియల్లీ సారీ. అనవసరంగా ఒక అమాయకురాలను డీబార్ చేయించాలని చూసావు. రారా సార్, సార్, నేను తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్తాను. పద, పద. ప్లీజ్ సార్. సారీ అమ్మా, అనవసరంగా నిన్ను అవమానించి ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ వెరీ సారీ. లాస్ట్ మినిట్లో నువ్వు ఆ ఐడియా ఇవ్వకపోతే అనవసరంగా నీ లైఫ్ స్పాయిల్ అయ్యేది. ఎగ్జామ్ రాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.